ఏమిటలా వింతగా చూస్తున్నారు? ఏం లేదు లక్ష్మి, నువ్వు రాగానే కళ్ళు పోయిన వాళ్ళకి తిరిగి కళ్ళు వస్తాయి, ఉన్న వాళ్ళకి 1000 కళ్ళు వస్తాయి. నువ్వు 1000 అందంగా కనిపిస్తున్నావు లక్ష్మి. ఏ మనసులోకి చూడడం లేదా? ఏముంది నీ మనసులో? ఈ అభాగ్యురాలు కంటున్నది కళ నిజమాని భయంగా ఉందండి. ఆడది ఎప్పుడు అభాగ్యురాలు కాదు లక్ష్మి, శక్తి స్వరూపిణి. మగవాడి మనుగడకు బలం ఆలంబనం ఆడది. ఏమో, ఆడదానికి మాత్రం మగవాడి దైవం. ఎలా? తల్లిని చేసే దైవమా? మాణిక్రావు హియర్. ఏంటి ఫ్యాక్టరీ తగలిపోతుందా? మై గాడ్. చూడండి నాన్న, అక్క పుట్టినప్పుడు వచ్చిన మిల్లు పుట్టింటి గడప దాటగానే మసిలిపోయింది. ఇంకా అక్క నష్టజాతకురాలంటావా? ఆడపిల్లలను అసహించుకునే మీలాంటి తండ్రులకి బుద్ధి చెప్పాలని భగవంతుడే ఇలాంటి నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడు. చూడండి నాన్న. పుట్టగానే కన్న తల్లిని పట్టున పెట్టుకున్న పాపిస్తుంది. దాన్ని కోదట్లోకి నిద్రపారేయాలి. అది నా కంటి కనిపించకూడదు, దాని గొంతు నాకు వినిపించకూడదు. దీన్ని మీరెంత నిర్లక్ష్యంగా చూసినా ఇది మీ ఇంటి దీపంరా. మీ ఇల్లు ఎంత కళకళలాడుతుండడానికి కారణం ఈ అదృష్ట లక్ష్మేరా. నా తలరా తేవైనా నాకు ఈ జన్మనిచ్చిన బ్రహ్మ మీరు. మీ ముఖం ఒక్కసారి చూపించండి నాన్న. నటింట్లో నా లక్ష్మి అడయాడిని ఇంతకాలం గుర్తించలేకపోయాను. ఇప్పుడు అర్థమైందమ్మా, నువ్వు నా భాగ్యరేఖని. నన్ను మన్నించన్నా లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. సార్, టెలిగ్రామ్ వచ్చింది సార్. టెలిగ్రామా? ఎవరికి? శ్రీమతి లక్ష్మీప్రసాద్ గారికి. ఏమిటో చదివది? మాణిక్యరావు గారి మిల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆయన కారుకి యాక్సిడెంట్ అయింది. శవం కూడా కారుతో పాటే తగలబడిపోయింది. చూడండి, మీరంతా అప్పులిచ్చింది కోటీశ్వరుడు మాణిక్యరావు గారికే గాని కూటికి లేని బికారికి కాదు. ఆయన పోయినంత మాత్రాన మీ డబ్బుకొచ్చిన ఆపదేమీ లేదు. మొత్తం ఆస్తినంతా తెగనమైనా సరే మీ బాకీలు తీరుస్తాను. నాకు 4 రోజులు గడిపివ్వండి. అలాగే బాబు. నమస్తే. కుర్రవాడు చిన్నవాడైనా మాట మీద నిలబడతాడు. అందుకేగా వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి పోదండి వస్తుంది. బాబు, సరుకంతా ధ్వంసం అయిపోయింది. 4 రోజులు అప్పులు ఎలా తీరుస్తావు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కలిమిలేములు అక్క చెల్లెళ్ళే కదా. తల్లి పోయినా సవత్తల్లితో సర్దుకోక తప్పదు. బాబు, ఏం పాప, ఇప్పుడైనా పాలు పోస్తావా? నీ నోటికి రుసించేది అంబాజీపేట ఆమదం. కావాలంటే అదొక డబ్బా ఇచ్చి పంపిస్తాను, తాగు. డబ్బాలు నాకెందుకే? మీ గోపిగాడికి వాయించుకొని ముష్టడుకుంటాడు. ఆస్తంతా అమ్మి బజార్న పడుతున్నాడంటగా. ఇంకా వాడి మీద ఆశ పెట్టుకుంటే ఒట్టిపోయిన గొడ్డు అయిపోతావు. జాగ్రత్త. నోరు మూసుకోరా గొడ్డి గడిది కొడక. బజార్ను పడ్డానికి గోపి బాబే నీలాగా బజార్ మనిషి కాదు. చూస్తా ఉండు. వాడి సంగతి నీ సంగతి. లాయర్ గారు, కోర్టు ఆర్డర్ ప్రకారం మేము కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్తున్నాం. ఇవిగోండి తాళాలు.
ఎక్కడికి బాబు మనం వెళ్ళేది? అదృష్టాన్ని నమ్ముకున్న కుటుంబం కదమ్మా, మనల్ని అదృష్టం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. అత్తమారు దండాలండి. మీరేమనుకోకపోతే మా ఇల్లుందండి. ఇల్లు చిన్నదిగా ఉన్నా ఎలుతురుగా ఉంటుందండి. సంకోచించకండి. పేదరికంలో ఉన్న మాది గొప్ప వంశమేనండి. పదండి పదండి, రండమ్మా. రా లక్ష్మి. ఎవరు కావాలి సార్? గోపి బాబు ఇంట్లో లేరా? ఇల్లు కోర్టుకు అప్పచెప్పి ఇప్పుడే వాళ్ళ అమ్మగారిని తీసుకుని వెళ్ళిపోయారండి. అయ్యో, ఎక్కడికి వెళ్ళారా? వాళ్ళు వెళ్తున్న అడ్రస్ ఏదైనా చెప్పారా? మాకు తెలియదండి. ఏమండి, ఇప్పుడు ఎలా అండి? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు. బహుశా మనూరు వెళ్ళుంటారు లక్ష్మి. లేదండి, అలా మా తమ్ముడు ఎప్పుడు చేయడండి. వాడిది ఇచ్చే చెయ్యగాని పుచ్చుకునే చెయ్య కాదండి. భగవంతుడా, ఒక్క రోజులో మా తమ్ముడిని ఎక్కడి నుండి ఎక్కడికి విసిరేశావు. వాడి బీదరికం తట్టుకోగలడా? లేదండి, వాడు తట్టుకోలేడండి. లక్ష్మి, ఏమండి, మా తమ్ముడు చూడాలండి, వెంటనే చూడాలి. లక్ష్మి ఏడోకు, లక్ష్మి ఏడోకు. ఈ మహానగరంలో ఎక్కడైనా వెతుకుతాం. ఇదిగో వాళ్ళ అడ్రస్ నేను సంపాదిస్తాను. పద ఊరు వెళ్తాం. ఇంత దూరం వచ్చి మా తమ్ముడిని చూడకుండా ఎలాగండి వెళ్ళడం? చూడాలి. నేను ప్రయత్నిస్తానుగా. పద. అత్తమూరు, ఇల్లు బాగుందా? ఎట్టా ఉన్నా మనం ఉన్నదే ఇల్లు, కట్టుకున్నదే ఇల్లాలు అనేవాడండి మా అయ్య. 6 ఆవులు 8 గేదెలు నాకు అప్పచెప్పి చచ్చిపోయాడండి. పాలమ్ముకోవడం చిన్నతనం కాదండి. 10 మంది కడుపులు నింపి మిగిలిందంతా మన కడుపు నింపుకోవడం దేవుడికి పాలాభిషేకం చేసినంత పుణ్యం అని చెప్పేవాడు మా అయ్య. ఇదిగోండి, పాలు తీసుకోండి. పోనీలేమ్మా, బీద పుట్టుకు పుట్టినా నీ కన్న తండ్రి నువ్వు మర్చిపోలేదు. ఏం గోపి, నువ్వు మాటి మాటికి మాతో పోట్లాడేవాడివిగా మీ లక్ష్మక్క కోసం. ఆయన పోయారని తెలిసి కూడా అది రాలేదు. షీ డిడ్ నాట్ కమ్. మనం ఎక్కడున్నామో అక్కకి తెలియదు కదమ్మా రావడానికి. అందుకనే ఉత్తరం రాస్తున్నాను. అందుకనే తప్పకొస్తుంది. లక్ష్మి, లక్ష్మి. ఏమిటండి? ఓహో, తమరు ఇక్కడున్నారా? లక్ష్మి, నీకు చాలా ఇష్టమైనది ఒకటి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పు. మా తమ్ముడు అడ్రస్ తెచ్చారా? అరే, చాలా కరెక్ట్గా చెప్పావు. అడ్రస్ కాదు, ఏకంగా ఉత్తరమే తీసుకొచ్చాను. ఇదిగో. ఏమండి, ఇవ్వండి ఇవ్వండి. ఏం రాశాడు? ఎక్కడున్నాడట? ముందు ఉత్తరం ఇవ్వండి. ఇక్కడ నాకు ముద్దు ఇవ్వాలి. ఇవ్వండి. ఇక్కడ, ఇవ్వండి. ఇక్కడ, ఇవ్వండి. ఇక్కడ. అబ్బా, మీకు ఎన్ని ముద్దులు కాలుస్తాను, ముద్దులు ఇస్తాను. ముందు ఉత్తరం ఇవ్వండి. ముందు ముద్దులు. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఏమైంది? అమ్మా, అమ్మా, ఓసారి లారా. ఏమిట్రా, ఏమైంది? లక్ష్మి మైకి వచ్చి పడిపోయింది, చూడు. ఏమిటమ్మా, ఏమైంది? నాన్న, లక్ష్మిని చూస్తుండు, నేను డాక్టర్ని తీసుకొస్తాను. అలాగే. ఒరే, ఈ పడదానికి డాక్టర్ ఎందుకురా? నువ్వు తండ్రి కాబోతున్నావు. ఇన్నాళ్ళు మనవడి కోసం నేను చేసుకున్న పూజలు ఫలించాయి. నా చిట్టి తల్లి. ఏమండి, మీరు తాత కాబోతున్నారండి. చాలా సంతోషం. అరే ప్రసాద్, గోపి వాళ్ళకి అర్జెంట్గా ఈ విషయం తెలియపరచాలి. లక్ష్మి, నువ్వుండ్రా, రామ్మా. లక్ష్మి, ఈ గుళ్ళో దేవుడు ఏ బిడ్డను కోరుకుంటే ఆ బిడ్డను వరవేస్తాడు తెలుసా? అయ్యో పాపం, మీరు మగబిడ్డని నేను ఆడబిడ్డని కోరితే కన్ఫ్యూజ్ అయిపోడు దేవుడు. అదేం కాదు, ఇద్దరినే ఇస్తాడు. లక్ష్మి, మగబిడ్డ పుడితే స్వామికి అభిషేకం చేద్దాం. ఆడపిల్ల పుడితే దీపారాధన. అదేనయ్యా, తను కాలిపోతూ లోకానికి వెలుగునిచ్చే దీపం లాంటిది ఆడది. ఎంత ముందడుగు వేసినా ఆడదాన్ని ఒక అడుగు వెనకే ఉండమంటుంది లోకం. ఎందుకో. అబ్బా, మళ్ళీ సీరియస్ అయిపోయావా? నేను ఒక ఆడపుట్టికే పుట్టానుగా. లక్ష్మి, రా.
పూలు 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 మూరే ముప్పాల మల్లె పూలు కనుక కొబ్బరి చిప్ప మల్లెపూలు కొబ్బరి చిప్ప నువ్వు పూలు కూడా అమ్ముతావా? పార్ట్ టైం జాబ్. పొద్దున్న ఫ్యాక్టరీలో కూలి రంగడు, సాయంత్రం వీధుల్లో పూల రంగడు. 3 మూరలు, 2 నాకు, 1 మా వారి పటానికి. మీకు పెళ్ళయిందా? మిమ్మల్ని చూస్తే నలగని మొగ్గలా ఉన్నారు. మీకు దారం కట్టిన ఆ కీచకుడు ఎవరు? ఎవరు కట్టలేదు, కట్టబోతారు. వారెవరు? తెలీదు. తెలీదా? తెలియకుండా ఆ పటం ఎలా వచ్చిందండి? అలా లోపల చూడండి, మీకే తెలుస్తుంది. ఆహా, ఆకారం లేని భర్త కోసం ఫ్రేమ్ కట్టి ఇంతగా ఆరాధిస్తున్నారంటే రేపు పొద్దున్న ఆకారం ఏర్పడ్డాక ఎంతగా పూజించుకుంటారో చెప్పలేను. పూజకు వేళైంది, పూలు ఇస్తారా? ఇదిగో తీసుకోండి, ఈ చెండు మొత్తం మీకే, డబ్బులద్దు. అలా అనకండి, దేవుడి దయ వల్ల నాకు కావాల్సినంత జాకెట్ మనీ ఉంది. అబ్బా, చెమట కంపు. ఇదిగో పూలబ్బాయి, ఇలారా. కనకాంబరాలు, మల్లె పూలు. మోరెంత? మూర 30. మీకు ఎన్ని మూరలు కావాలండి? 1 మూర చాలు. 1 మూర? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. 6 మూరలు పెట్టుకోవాలని నాకు ఆశగానే ఉంది. ఆహా. మా ఆయన ఊళ్ళో లేనప్పుడు ఎక్కువ పెట్టుకుంటే అనుమాన పడతాడు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఏమండి, ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? ఏదో పాపం కాళ్ళ మీద బతుకుతోంది. ఆహా. నోర్ముయ్, కాళ్ళ మీద బతకడం అంటే ఏమనుకుంటున్నావురా? అది ఈ నిప్పు తిరుపతయ్య కూతురు. తప్పు చచ్చినా చేయదు. హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. కాళ్ళు చేతులు నీలాంటి వాళ్ళకి విరిగితే కట్లు కట్టి తన కాళ్ళ మీద తను బతుకుతుంది. అలాగా? ఆ కుంటివాళ్ళు ఎంత అదృష్టవంతులో. నువ్వు కూడా అదృష్టవంతుడివే. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ కాళ్ళు చేతులు నేను విరగొడతాను. హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుందు గాని. ఇలాగా అలాగా? ఇలాగే. అయ్యో